భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. స్వామివారిని భిక్షాందేహి సాయిమాత, భిక్షాందేహి జగన్మాత, రక్షమాం పాహివాం అని కన్నులు మూసుకొని చేతులు జోడించి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే భగవంతుడు అనుగ్రహ భిక్ష వర్షిస్తాడు. ఒకసారి అమరనాథ్ అనే అతడు మోటార్ సైకిల్లో పోతూ ఉంటాడు. అతనే బైక్ నడుపుతుంటాడు. వెనక అతని స్నేహితుడు కూర్చొని ఉంటాడు. వేగంగా వెనుక నుంచి లారీ వచ్చి ఆ బైక్ని కొడుతుంది. అమరనాథ్ బంతిలాగా ఎగిరి పడతాడు. అతని ఎడమ పాదం చక్రంలో ఇరుక్కొని ఊడిపోయి చర్మం మాత్రం తగులుకొని ఉంటుంది. అతడు క్రింద పడగానే అటువైపు నుంచి వేగంగా ఒక బస్సు వచ్చి అతని పైనుంచి పోతుంది. రక్తం కారుతూ ఉంటుంది. చెయ్యి విరిగి రక్తం చిమ్ముతూ ఉంటుంది. రక్తపు మడుగులో ఉన్న ఎవ్వరూ తిరిగి చూడకుండా ఎవరి పాటికి వారు వెళుతూ ఉంటారు. అందరూ బిజీ కదా, సహకరిస్తే పోలీసులకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయం కూడా. కొన్ని క్షణాలకు కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని తిరిగి స్పృహ వచ్చి కళ్ళు తెరిచేసరికి తాను బ్రతికున్నందుకు అతడు ఆశ్చర్యపోతాడు. ఈ లోపల కొంతమంది దయాహృదయులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆసుపత్రిలో మంచం మీద పడుకోబెడతారు. ఇంతలో అతడికి మెలకువ వచ్చి ఆ ఊరిలోనే ఉండే అతడి తమ్ముడికి ఫోన్ చేస్తాడు. అతను వచ్చి డాక్టర్తో మాట్లాడగానే లోపలికి తీసుకెళ్ళి వైద్యం చేయడానికి థియేటర్లో పడుకోబెడతారు. అయితే మత్తుమందు ఇచ్చే డాక్టర్ దొరకడు. ఆ డాక్టర్ కోసం వెతుకుతారు. ఇంతలో అమరనాథ్కి మెలకువ వచ్చి అతడికి పరిచయం ఉన్న డాక్టర్కు ఫోన్ చేయగా విజయ్ కుమార్ అనే డాక్టర్ వచ్చి మత్తు మందు ఇస్తాడు. అయితే అమరనాథ్కు మత్తు ఎక్కదు. డాక్టర్ ఆపరేషన్ చేస్తూనే ఉంటాడు. ఆపరేషన్ పూర్తయిపోతుంది. అతడికి అంతా తెలుస్తూనే ఉంటుంది. ఆపరేషన్ అయ్యాక మత్తు మందు డాక్టర్ కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఇతను ఎవరు? సంతకం పెట్టకుండా థియేటర్లోకి ఎందుకు వచ్చాడు? అలా రావడం చట్ట విరుద్ధం అని వైద్యులు అనుకుంటూ ఉంటారు. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే అలాంటి వారు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్తారు. ఆ విధంగా అమరనాథ్ బ్రతికి బయటపడతాడు. సకాలంలో వైద్యం జరిగి స్వామి కృపతో మెల్లిగా కొంతకాలానికి కోలుకుంటాడు. బాగా నయమైపోతుంది. తర్వాత 10 సంవత్సరాలకు అతడు స్వామి దర్శనానికి వెళ్తాడు. స్వామివారు అతన్ని చూసి నవ్వుతూ, ఆ విజయ్ కుమార్ ఎవరో తెలుసా? ఈ సాయి కుమారే అంటూ తన వైపు చూపించుకుంటారు. స్వామివారు నవ్వుతూ, ఆపదలు ఆదరించే ఆపద్బాంధవుడే మన సాయి తండ్రి. వారి పాదాలకు నిరంతరం ధన్యవాదాలు అర్పించుకోవడం మన కర్తవ్యం. జై సాయిరాం.